హాయ్ అండి. అందరూ అంటున్నారు అపార్ట్మెంట్లో లడ్డూ పాడతాం కదా, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు లెక్కలు చెప్పరండి. మా అపార్ట్మెంట్లో వచ్చేసరి ఆ డబ్బులు ఉంటాయి కదా, అదే పెట్టి వినాయకుడికి చక్కగా చేయొచ్చు కదా. 30,000, 40,000, 50,000కి, ₹1,00,000కి, 2,00,000కి పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మా అపార్ట్మెంట్లో. అదే డబ్బు ఖర్చు పెట్టి వచ్చే సంవత్సరం విగ్రహం తేవచ్చు, లేకపోతే భోజనాలకు ఖర్చు పెట్టచ్చు. ఆ డబ్బు ఏమవుతుందో అసలు ఇప్పటివరకు లెక్కే చెప్పరు మేడం. ఏంటంటారు దీనికి అని అడుగుతున్నారు. అప్పటికప్పుడే ఆడవాళ్ళే అక్కడ కూర్చుని లడ్డూకి 2,00,000కి పాడారు కదండి, వచ్చే సంవత్సరం మెయింటెనెన్స్ అడగకుండా వినాయకుడు మెయింటెనెన్స్ దాంట్లోకి ఉండే విధంగా అలా డబ్బులు వినాయకుడి కోసమే ఖర్చు పెట్టే విధంగా ఉంచేసేయండి. ఎలాగో వినాయకుడికి మేము ఎట్లాగో మీరు ఇంటికి ₹1,000, ఇంటికి 2,000, ఇంటికి 5,000 వేశారు కదా, ఆ డబ్బులు పెట్టి వినాయకుడు కార్యక్రమాలు చేయొచ్చు. ఈ డబ్బులు మాత్రం కదపకుండా వినాయకుడు పూజ కట్టి పెడదామని చెప్పేసేయండి. అంతేగాని డబ్బులు ఆయన చేతిలో పెట్టి ఏమైనా అంటారంటే ఏం చెప్తామండి. ఎక్కడికక్కడ కుండ బద్దలు కొట్టినట్టు అడిగేస్తేనే మన సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఓకేనా?